కార్తీక మహాపురాణము 9వ అధ్యాయము 9వ రోజు నవమి. విష్ణువును పూజించాలి. పితృదేవతల స్తోత్రం చదవాలి. విష్ణు దూతలు అడుగుచున్నారు, ఓ యమ దూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలు ఏమిటి? మీ యమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యములనగా ఎవ్వి, పాతకములనగా ఎవ్వి? ఈ విషయములు అన్నిటినీ సవిస్తారముగా మాకు చెప్పుడని విష్ణు దూతలు అడుగగా, యమదూతలు ఈ విధంగా చెప్పుచున్నారు. యమదూతలు ఈ విధముగా పలికిరి, ఓ విష్ణు దూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్య పాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యమును విచారించి పాపమును చేసినవానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషింపుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత కొట్టువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వానిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదలిన వానిని మేము దండింతుము. డాంబికుని, దయాశాంతులు లేనివానిని, పాపాత్ములను మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని, అపకారమును చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుపువానిని, ఇతరులు సంపదలను చూచి అసూయాపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీ ధనముతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మాన్పించువానిని, నిర్మితములైన వాటిని చెరుచువానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితురుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. ఇతరుడు దానము చేయు సమయాన ఇవ్వవద్దని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకు ఇవ్వనివానిని, శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతను, ఆశ్వహంతను, గోహంతను మేము దండింతుము. ఇంతవరకు చెప్పినట్టి పాతకములను చేయు మానవులు మా యమలోకమందు మా చేత యాతనలను పొందుదురు. ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగమలోలుడాయి జన్మ మొదలు జన్మాంతము పాపములనే చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు విష్ణునామము చదివిన ఎట్లు పుణ్యంకి అర్హుడగును. ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విష్ణుదూతలు విని చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై ఉరుములతో సమానమగు గంభీరధ్వనితో ఇట్లనిరి, ఏమి ఆశ్చర్యము! విరీరింత మూడులైతెరిగదా! ధర్మ మర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుడు అని యమదూతలతో చెప్పరి. ఇంకను దుస్సంగమును విడుచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు, యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జప హోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమదండార్హుడుగాడు. కర్మలను సత్యవంతుడు, అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములను జేయుచు బ్రహ్మయందు ఉంచినవాడు యమదండార్హుడుగాడు. కర్మభోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే. అన్నదానము ఆచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు యమదండార్హుడు కాడు. విద్య కోరినవారికి
విద్యాదానము ఆచరించువాడును పరోపకారమందు ఆసక్తి గలవాడును యమదండార్హుడుగాడు. హరిహరుల పూజించువాడును హరిహరుల నామమును జపించువాడును వివాహములను ఉపనయనములను చేయువాడును యమదండార్హుడుగాడు. మార్గమధ్యమునందు మంటపములు కట్టించువాడును క్రీడాస్థానములను కట్టించువాడును దిక్కులేని శవమునకు అంతిమ సంస్కారమును చేయించువాడును యమదండార్హుడుగాడు. నిత్యము సాలగ్రామ అర్చనము ఆచరించి యమదండార్హుడుగాడు. గృహాంగణమందు తులసి వృక్షమును పెంచువారును హరికథను వినువారును భగవద్గీత పారాయణము చేయువారును యమదండార్హులుగారు. సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతఃస్నానము ఆచరించువారు యమదండార్హులుగారు. రుద్రాక్షమాలికను ధరించి జప దాన హోమాదులను ఆచరించువాడు యమదండార్హుడుగాడు. ఎల్లప్పుడూ అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ శ్రీరామ అని హరినామ మరియు నమః శివాయ అని శివుని సంకీర్తనము ఆచరించువాడు యమదండార్హుడుగాడు. మహిమను తెలుసుకొనిగాని తెలియకగాని హరిహరుల నామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. హరిహరుల నామమును సంకేతము చేతగాని తెలిసిగాని తెలియకగాని స్వల్పముగగాని అధికముగాగాని ఉచ్చరించువారు పాప విముక్తులు అగుదురు. పడినప్పుడును కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడింపబడునప్పుడును సప్తవ్యసనముల చేత పీడింపబడునప్పుడును వశము కానప్పుడును హరిహరుల అని అనినవాడు యమదండార్హుడు కాడు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములు అన్నియు భూమియందుగాని స్వర్గమందుగాని హరిహరుల నామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరిహరుల నామ స్మరణమును చేసిన ఎడల వాని పాపములు అన్నియు అగ్నిలో ఉంచిన దూదివలె నశించును. తరువాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదము విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయెను ఆత్మహితము చేసుకొనలేక పోతినిగదా ఛీ నా బ్రతుకు సజ్జన నిందితమాయెగదా పతివ్రతయైన భార్యను వదిలివేసి కల్లుద్రాగడి ఈ దాసిని భార్యగా స్వీకరించితినిగదా కూతురు వరుస అయిన దాన్ని భార్యగా ఉంచుకున్నా కదా వృద్ధులును నాకంటే వేరే దిక్కు లేనివారును పుణ్యాత్ములు అయిన మాతాపితరులను నీచుడనై విడిచితినిగదా అయ్యో ఎంత కష్టము ధర్మహంతులును కాముకులును నిరంతరము అనుభవించేడి నరకమందు ఇప్పుడు నేను బాధలు పడేదను. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 9వ అధ్యాయము సమాప్తము. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.